హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి ఫిఫ్త్ ప్రాబ్లం కంప్లీట్ చేసామండి. రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, అయితే ఇప్పుడు మనం తీసుకునే సమ్ ఎలా ఉంటుంది అంటే గుడ్ విల్ వాల్యుయేషన్, అంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. మనకి మెథడ్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఇప్పుడు ఏంటంటే యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్. యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం గుడ్ విల్, ఆ గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని వాళ్ళకి ఎలా సాక్రిఫైస్, అడ్మిషన్ కదా మనం చేస్తున్నాము, సాక్రిఫైస్ రేషియోలు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనే విషయం గురించి మనకి ఈ ప్రాబ్లం లో ఉంటదండి. అంటే మనకి ప్రీవియస్ ఇయర్స్ ప్రాఫిట్స్ ఇస్తారు, ఈ సమ్ లో 3 years ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ కనుక్కోవాలి. అంటే ఆ ఇచ్చిన ప్రాఫిట్స్ కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అది ఎలా అయితే మనం అడ్జస్ట్ చేసి గుడ్ విల్ కనుక్కుంటాము అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ 3 or 4 days అండ్ డేస్ అయిందండి నేను వీడియోస్ అప్లోడ్ చేసి, ఎందుకంటే లేము, మేము తిరుపతి అండ్ కంచి ఇవన్నీ తిరిగేసి వచ్చాము. అయితే నాకైతే ఒక గుడ్ న్యూస్ అనిపించింది. అంటే నేను బిజీగా ఉండి చూసుకోలేదు మెసేజెస్, వచ్చిన తర్వాత చూసుకున్నాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం అంటే అక్టోబర్ లాస్ట్ వీక్, అదే మా మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము. అంటే టోటల్ గా దగ్గర దగ్గర 3.5 or 4 months కంప్లీట్ అవుతుందండి. చూస్తా ఉన్నాను. ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశానండి, అసలు వెళ్తాయా లేదా అని. ఆ పెద్ద రీచ్ అవ్వలేదు. ఇంటర్మీడియట్ అంటే ఫోన్స్ ఉండవు కదండి వాళ్ళ దగ్గర, ఏంటంటే ఎక్కువ లెక్చర్స్ మీద డిపెండ్ అవుతారు కదా కాలేజెస్ లో. సో నెక్స్ట్ అయిపోయింది. తర్వాత డిగ్రీ రీచ్ అవుతాయేమో అనేసి నేను ఫస్ట్ నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళానండి. డిగ్రీ కూడా మనకేంటి, ఏపీ వచ్చేటప్పుడు వేరే ఉంటది, టిఎస్ వచ్చేటప్పటికి, తెలంగాణ వచ్చేటప్పటికి వేరు ఉంటది. ఓకే, సో డిగ్రీ కూడా రీచ్ అవ్వలేదు. ఇంకా సరే, అసలు ఏంటి, నేను సిఏ అండ్ సిఎంఏ నేను డీల్ చేస్తున్నాను ఇంతకు ముందు. అయితే ఫస్ట్ సిఎంఏ అండ్ సిఏకి ఎందుకు రాలేదంటే, నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఇంటర్మీడియట్. మా హస్బెండ్ కూడా టీచర్ అండి. ఇక మా హస్బెండ్ కానీ వీళ్ళందరూ నాకు ఏం సజెస్ట్ చేశారంటే, ఎక్కువ మంది ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాకి వెళ్ళాలి మనం. అంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వీటికి వెళ్తే నీకు వీడియోస్ రీచ్ ఉంటుంది అన్నారు. ఇక అలా అనేసి నేను ముందు అటు వెళ్ళాను అనమాట. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మళ్ళీ ఆగిపోయాను. నేను ఒక 2 months వీడియోస్ చేసేసి అసలు ఏమి రీచ్ అవ్వలేదండి. చూసినట్టు కామెంట్లు కూడా, ఒక్క కామెంట్ కూడా నేను తీసుకోలేదు అనమాట కామెంట్ సెక్షన్ లో, సజెషన్స్ కానీ ఏమి. అయితే సిఎంఏ స్టార్ట్ చేసేసానండి. ఒక 45 days నుంచి అనుకుంటా సిఎంఏ పెడుతున్నా. నేను ఒక 10 or 15 వీడియోస్ అప్లోడ్ చేశాము. అయితే మంచిగా చక్కగా రీచ్ అవుతున్నాయండి. మొత్తానికి స్టూడెంట్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఏదైనా నాకు ఫలానా చాప్టర్ కావాలి మేడం, డిప్రిసియేషన్ కావాలనేసి ఒక ఆయన స్టూడెంట్ అడిగారండి. నేను నేమ్ రివీల్ చేస్తాను ఈసారి. నెక్స్ట్ మొన్న ఆ, పేరు అది సంథింగ్ నేమ్ అండి, నేను చూస్తాను. ఆ, ఆయన వచ్చేసి, ఆ స్టూడెంట్ వచ్చేటప్పటికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కావాలన్నారండి. ఓకే, అది కూడా నేను స్టార్ట్ చేస్తాను, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా. అట్లాగే నెక్స్ట్ ఇంకా మోర్ వీడియోస్ చేయండి ఇంకా అనేసి అడుగుతున్నారండి. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, చేస్తాను, డెఫినెట్ చేస్తాను. ఎందుకంటే మనం షార్ట్ పీరియడ్ నుంచి, అంటే ఒక నెలన్నర నుంచి మాత్రమే సిఎంఈ తీసుకుని స్టార్ట్ చేశాం కాబట్టి ఖచ్చితంగా చేస్తానండి. రోజుకి ఒక 3 వీడియోస్, అంటే ఎన్పిఓ నుంచి, తర్వాత పార్ట్నర్షిప్ అకౌంట్స్, డిప్రిసియేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 2 or 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 parallel గా తీసుకెళ్తా కంప్లీట్ చేసుకుంటానే. నెక్స్ట్ అంటే ఒక 2 or 3 days లో నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి అడిగారు కదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పండి మేడం అనేసి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తా అండి. ఓకే, రైట్ అండి. చాలా 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 నాకు హ్యాపీగా ఉంది. ఆ స్టూడెంట్స్ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో, మొత్తం మీద ఒక 4 members నుంచి అండి. నేను ఇప్పుడు అంటే వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఒక ఆ, ఇద్దరు స్టూడెంట్స్ రెస్పాండ్ అయ్యారు డెబిట్ క్రెడిట్ రూల్స్ కి. వాళ్ళు ఏ కోర్స్ అయితే నాకు ఐడియా లేదు, జనరల్ గానే ఉంటాయి కదండి డెబిట్ క్రెడిట్ రూల్స్, ఎవరికైనా ఒకటే కదా. ఎవరో అప్పుడు రెస్పాండ్ అయ్యారండి. అప్పట్లోనే ఇంకొక ఆయన కూడా, స్టూడెంట్ కూడా రెస్పాండ్ అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మధ్యలో 3 months అయితే ఏం లేదు. మళ్ళా ఇప్పుడు నాకు ఈ 1 week, ఓకే, ఈ 1 week లో ఒక ముగ్గురు స్టూడెంట్స్ రెస్పాండ్ అయ్యారండి. లాస్ట్ వీక్ ఒక అతను డిప్రిసియేషన్ అడిగారు. వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే షేర్ చేసుకోవాలి, నేను నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నా. నేను ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో చెప్పుకున్నానండి, నాకు 20 years ఎక్స్పీరియన్స్ అండి టీచింగ్ లో. కొంతకాలమేమో నేను డిగ్రీ స్టూడెంట్స్ టీచ్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేటప్పటికి నేను సిఏ ఫౌండేషన్ చెప్పాను, తర్వాత సిఎంఈ ఇంటర్ క్లాసెస్ అండి.
ప్రజెంట్ మాత్రం నేను అన్ని బయటికి వెళ్ళడం మానేసేసి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు జాబ్స్ రీత్యా వాళ్ళ కోసం నేను అటెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను మానేశాను టీచింగ్ బయటికి వెళ్ళి చెప్పడం. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ కొద్దీ మళ్ళా నేను టీచింగ్ స్టార్ట్ చేయాలని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను స్టూడెంట్. చూద్దాం ఎంతవరకు వెళ్తాయో. ఓకే అండి, సరే అండి. ఎక్కువ సోది చెప్పేసింది మేడం అనుకోవద్దు, ఎందుకో నాకు హ్యాపీగా షేర్ చేసుకోవాలనిపించిందండి. ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ చేస్తున్నాం మీకు. పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాము. ఓకే రైట్, ఇదిగోండి డిస్ప్లే అవుతుంది కదా. రైట్ అండి, ఓకే. ఇదిగోండి ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసాము ప్రీవియస్ వీడియోస్లో నేను లింక్ ఇస్తాను. అలాగే ప్లే లిస్ట్ కూడా మనం క్రియేట్ చేసాము. ఇదిగోండి ఇల్యూస్ట్రేషన్ 1, తర్వాత 2 చిన్న చిన్నవి ఇవన్నీ సాక్రిఫైసింగ్ రేషియో, తర్వాత మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. 4th ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి ఎంట్రీస్ రాయమన్నారండి, సాక్రిఫైసింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేసి, అది కూడా చిన్నదే. నెక్స్ట్ 5th ప్రాబ్లం అయితే మాత్రం బ్యాలెన్స్ షీట్ కనుక్కోమన్నారు. 5th ప్రాబ్లం కూడా చెప్పేశాను, సింపుల్ ప్రాబ్లం ఇది కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకోబోతుంది 8th ప్రాబ్లం. 8th ప్రాబ్లం తీసుకుంటున్నాము. ఇదిగోండి 5 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 6th ప్రాబ్లం తీసుకుంటున్నాము. ఇంకా మొత్తం మీద మనకి అడ్మిషన్ లో మన స్టడీ మెటీరియల్లో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 7 and 8. ఇవి అయిపోతే మనం నెక్స్ట్ రిటైర్మెంట్కి వెళ్తాము. నేను స్టడీ మెటీరియల్ కి ఇంపార్టెన్స్ ఇస్తానండి. స్టడీ మెటీరియల్ తో పాటుగా ప్రీవియస్ పేపర్ లో ఏ సమ్స్ అంటే ముందు అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిషన్ లో ఏమేం ప్రాబ్లమ్స్ మనకు ప్రీవియస్ పేపర్ 4 years తీసుకుందాము కవర్ అయినవి చదువుతాం. రైట్, అయితే ఇక్కడ మనకి ఈ సమ్ లో ఒక పాయింట్ వస్తుంది గుడ్ విల్ గురించి. సరే ముందైతే మనం మొత్తం సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎ ఫర్మ్ యాజ్ ఆన్ 31/3/2022 వాజ్ ఏమంటున్నారు, క్యాపిటల్స్ అట. క్యాపిటల్స్ ఎవరెవరివి, సన్ మూన్, ఇద్దరు సన్ మూన్ పార్ట్నర్స్. 50,000 రూపీస్ సన్, మూన్ 41,000. ఓకే, ఇది అడ్మిషన్ కాబట్టి వీళ్ళు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్. లోన్ ఆఫ్ సన్ అంటే సన్ నుంచి సంస్థ లోన్ తీసుకుందంట, అంటే సంస్థ సన్ కి ఎప్పటికైనా కానీ లోన్ తిరిగి ఇచ్చి వెయ్యవాలేను. ఓకే, సన్ నుంచి లోన్ తీసుకుందండి సంస్థ 5,000 రూపీస్. జనరల్ రిజర్వ్ 5,000 రూపీస్. సండ్రీ క్రెడిటార్స్ 15,000. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 1,500. నెక్స్ట్ ప్రాపర్టీ 35,000. మోటార్ కార్ 7,500. ఫర్నిచర్ 1,000. డెటార్స్, స్టాక్, క్యాష్. రైట్, 1,17,500 రూపీస్ టోటల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. నెక్స్ట్ ఏమన్నారు చూద్దామండి. ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో బిట్వీన్ సన్ అండ్ మూన్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్ అండి వీళ్ళు 3:2. ఓకే, అంటే అడ్మిషన్ కాబట్టి దీన్ని ఏమంటామండి మనం, ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఓల్డ్ పిఎస్ఆర్ ఇది. దే డిసైడెడ్ టు అడ్మిట్ ప్లూటోని తీసుకుంటున్నారంట. ఇతను ఎవరు, న్యూ పార్ట్నర్ అవుతారు కదండి, న్యూ పార్ట్నర్. యాజ్ ఏ న్యూ పార్ట్నర్ ఫ్రమ్ 1st April 2022 ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వీళ్ళ టర్మ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏం లేదండి, ఇలా ఇచ్చినటువంటి అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి రీవాల్యుయేషన్ అకౌంట్ కు సంబంధించి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే అసెట్ డౌన్వర్డా అలాగే అప్వర్డా, అసెట్ పెరిగిందా తగ్గిందా, లేదంటే లయబిలిటీ డౌన్వర్డా అప్వర్డా, అంటే నామినల్ నేచర్ ప్రకారంగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని మనం అడ్జస్ట్ చేస్తాము. ఓకే, త్రూ రీవాల్యుయేషన్ అకౌంట్. ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. చూద్దాం. ప్రాపర్టీ అండ్ మోటార్ కార్ టు బి రీవాల్యూడ్ ఎట్ 45,000. టోటల్ వాల్యూ ఇచ్చేసారండి, 45,000 గా రీవాల్యూ చేశారు అట. నెక్స్ట్ 6,500 రూపీస్ ఏమో ఏంటి, ప్రాపర్టీ ఏమో 45,000 అట, కార్ వచ్చేటప్పుడు 6,500 అంట. మరి పైన సమ్లో ఎంత ఉందండి, ప్రాపర్టీ ఏమో 35,000 ఉంది, ఇప్పుడు ఎంత దీన్ని రీచ్ చేయమంటున్నారు, 45,000 చేయాలట. అంటే 10,000 రూపీస్ ఏంటండి మనకి అంటే ఇంక్రీజ్. ఓకే, ఇంక్రీజ్. రైట్, నెక్స్ట్ మోటార్ కార్ 7,500. ఇక్కడ ఇదిగోండి రౌండ్ అప్ చేస్తాను చూసారా, 6,500. సో 1,000 రూపీస్ ఏంటి అంటే ఈ డిక్రీజ్ అంటే డౌన్వర్డ్. క్లియర్, 1,000 రూపీస్ ఏంటి అంటే డౌన్వర్డ్. అంటే ఒక అసెట్ ఏమో ఇంక్రీజ్ అయింది, ఒక అసెట్ డిక్రీజ్ అయింది. అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రైట్, ఇప్పుడు ఏంటంటే మనకి అకార్డింగ్ టు నామినల్ రూల్ అన్నాను కాబట్టి మనకి ప్రాపర్టీ వాల్యూ పెరిగింది కాబట్టి గెయిన్, సో
క్రెడిటెడ్ ఇంటూ ఎక్కడండి రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్ చేయండి. అలాగే మోటార్ కార్ డిక్రీజ్ అయింది కాబట్టి మనకి లాస్ కాబట్టి దాన్ని డెబిటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. రైట్. నెక్స్ట్ 5% ప్రొవిజన్ టు బి క్రియేటెడ్ ఆన్ డెటార్స్. అసెట్స్ సంబంధించే కదండి డెటార్స్ అంటే ఏంటి, అసెట్ డిక్రీజ్ అయిపోతుంది. ఈ అసెట్ 5% అంటే 25,000 మీద మనకి 10% అంటేనే 2,500 అండి. 5% అంటే దాంట్లో సగం 1,250 రూపాయలు తగ్గిపోయింది. సో అసెట్ డిక్రీజ్ అయిందండి, డెబిటెడ్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో 3 పాయింట్స్ అయిపోయినాయి కదండి. ఓకే, ఒక 10,000 రూపీస్, ఒక 1,250, ఒక 1,000 రూపీస్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో 3 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం అడిగారు చూద్దాం. Pluto should pay premium for goodwill to be valued at 2 years purchase of last 3 years average profits. Such amount of premium was to be credited to old partners loan accounts. ఓకే, చెప్తాను. మీకు ముందైతే రీవాల్యుయేషన్ అకౌంట్ అర్థమైందా? నేను ఎక్కడికక్కడ సమ్ చేసుకుంటా వెళ్ళిపోదామండి. ఇదిగోండి రీవాల్యుయేషన్ అకౌంట్ ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి జస్ట్ ఇక్కడ దీన్ని కంప్లీట్ చేసేద్దాం మనం రీవాల్యుయేషన్ అకౌంట్ ని. ఎందుకంటే చిన్నగా స్టార్టింగ్ లోనే ఉన్నాం కదండి, మొత్తం ఒకసారి చెప్పాను నేను. లైన్ గా వెళ్దాం, నో ప్రాబ్లం. రీవాల్యుయేషన్ అకౌంట్, రైట్. నేను ఏం చెప్పాను, అకార్డింగ్ టు నామినల్ రూల్. ఇది ఏం నేచర్ అండి, నామినల్ నేచర్. నామినల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇక్కడ మనం సమ్ చదివాము అంటే ఎంత స్పీడ్గా ఉండాలి తెలుసండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎవడైనా చేస్తాడు. 6 గంటలు ఇస్తే 3 గంటలు చేసి లెక్క మొత్తం వచ్చినటువంటి సమ్స్ మొత్తం 3 గంటలు చేసినోడే కింగ్. సో మనం స్కాన్ చేసేసాం. ఏంటి అది, ప్రాపర్టీ గురించి. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఇంక్రీజ్ అయిందండి. ఎంత, 10,000 రూపీస్ ఇంక్రీజ్ చూసాం. అలాగే డిక్రీజ్ ఉంది ఒకటి, ఏంటి అంటే మోటార్ వ్యాన్. ఇదిగోండి ఎంత స్పీడ్ గా ఉండాలి. 1,000 రూపీస్ మోటార్ వ్యాన్ టు డెటార్స్. డెటార్స్ వచ్చేటప్పటికి నీకు 1,250 రూపీస్. ఓకే, రైట్, అయిపోయిందండి రీవాల్యుయేషన్ అకౌంట్. ఇంత స్పీడ్ గా ఉండాలి, ఇంతకు మించి ఇంకా లేవు పాయింట్స్. 10,000 రూపీస్, 10,000 రూపీస్ నువ్వు లెస్ చేసుకో. లెస్ చేసుకున్న దాన్ని ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తావు అంటే సన్ క్యాపిటల్ అకౌంట్, అలాగే మూన్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దామండి. నేను ఇంకా క్లియర్ గా చేయటం లేదు. అంటే 2,250 కదండి. 2,250 అంటే మనం లెస్ చేస్తే ఎంత వస్తుంది? 7,750 రావచ్చు, అంతేనా? రైట్. అయితే క్యాలిక్యులేషన్ దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంతే. 7,750ని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము? ఎప్పుడైనా సరే అడ్మిషన్ లో ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ 3:2. సో 7,750 ఇంటూ 3/5. ఇది ఎవరికి అంటే సన్. తర్వాత మూన్ కి వచ్చేటప్పటికి 7,750 ఇంటూ 2/5 అండి. ఎంత వస్తే అంత. రైట్, ఇది రీవాల్యుయేషన్ అకౌంట్. క్లియర్. నెక్స్ట్, మీరు టోటల్ గా సమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు పార్ట్స్ గా నేను చెప్పినా కూడా మీకు అర్థం కావడమే నాకు ముఖ్యం అండి. ఇక్కడేం మనమేమి కాలేజీలో ఏమి కూర్చుని క్లాసెస్ ఏమి వినట్ల ఒక పర్టికులర్ గా మొత్తం సమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాకే తీసుకెళ్లాలనే రూల్ ఏం లేదు. మీకు అర్థం కావడమే నాకు ముఖ్యం, అంతే. రైట్, అయిపోయింది రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ పాయింట్ ఉందాం. Pluto should pay premium for goodwill to be valued at 2 years purchase of last 3 years average profits. అనగానే మీకు తెలియాలి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ లో ఇది ఏంటి అంటే యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ అండి. అలాగ చదువుతా. దీన్ని మనం మళ్ళీ వెనక్కి బ్యాక్ వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. సింపుల్ గా మనకు దాంట్లో మీనింగ్ ఉంది, మనం చేసేయచ్చు. ఇక్కడ ఇచ్చారు కదండి, ఇదిగోండి వాల్యుయేషన్ మెథడ్స్. ఇదిగో ఇక్కడ ఇంకా దీనికన్నా ముందే ఉందా, వెళ్ళిపోయాం చాలా ముందుకి. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ రైజింగ్. నో దీని తర్వాత. ఓకే, ఇదిగోండి. There are different methods of valuation of goodwill. They are discussed as under valuation of ఇన్హెరెంట్ ఆర్ నాన్ పర్చేస్ గుడ్ విల్. ఓకే, అంటే విలువ కట్టినటువంటి గుడ్ విల్ అండి. ఇక్కడ గుడ్ విల్ అంటే అది ఎట్లా అంటే మనకి మెథడ్స్ అసలు యాక్చువల్ గా ఒకటేమో యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, ఇది ఇచ్చారు మనకి. నేను ఇప్పుడే చెప్పాను, మీకు సమ్ లో అర్థమైన తర్వాత ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పుడు ఏం అవసరం లేదు. నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ మనకి ఎంసీక్యూ బిట్ గా పనికొస్తుంది, చూసుకోండి. తర్వాత క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ మెథడ్ లో మళ్ళీ దీంట్లో ఏమంటున్నాడు, ఒకటేమో ప్రాఫిట్స్, రెండోది మళ్ళీ క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అట. తర్వాత 4th వన్ యాన్యుటీ మెథడ్. రైట్, మనకి ఇప్పుడు ఇచ్చింది దేని గురించి అంటే మీకు
యావరేజ్ ప్రాఫిట్స్ అనేది క్లియర్ గా చెప్పారండి. అక్కడ సమ్ము మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పబోటల్లా మీకు అర్థం అవ్వాలి. అర్థమైతే థియరీ ఈజీగా అర్థం అవుతుంది. ప్రాక్టికలే రావాలి ఫస్ట్. ఓకే అండి, మనం సమ్కి వెళ్ళిపోదాము. రైట్. ఓకే. Pluto should pay premium for goodwill to be valued at 2 years purchase of. ఓకే, ఈ పాయింట్ ఒకటి చూద్దాం. చూసే ముందు తర్వాత ఇంకొకటి గట్టిగా చూడాలండి మీరు. ఏంటంటే సచ్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం వాస్ టు బి క్రెడిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కాదు, లోన్ అకౌంట్స్ కి అంటున్నారు. లోన్ అకౌంట్స్ కి చూద్దాం. తర్వాత ఫ్లూటో షుడ్ పే 37,500 రూపీస్ యాజ్ హిస్ క్యాపిటల్. ఇదిగో 37,500 రూపీస్ క్యాపిటల్ తేవాలట. ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో షుడ్ బి 2:1:1. అంటే సాక్రిఫైసింగ్ రేషియో లేదు, మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఓల్డ్ రేషియో ఉంది, ఇదిగోండి రౌండప్ చేశాను. అలాగే న్యూ రేషియో ఉంది. సాక్రిఫైసింగ్ రేషియో కావాలి ఎందుకు అంటే ఈ గుడ్ విల్ ఏదైతే ఉందో గుడ్ విల్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఓల్డ్ పార్ట్నర్స్ కి నీకు సాక్రిఫైసింగ్ రేషియో కావాలి. సాక్రిఫైసింగ్ రేషియో అంటే ఏం రాస్తున్నాం మనం? సాక్రిఫైసింగ్ రేషియో ఇస్ ఈక్వల్ టు ఓల్డ్ మైనస్ న్యూ. తర్వాత చూద్దాం. తర్వాత లాస్ట్ 3 years ప్రాఫిట్స్ వర్ 5,000, 6,000, 7,000. ఏంటి మేడం మళ్ళీ ఆల్రెడీ రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ గెయిన్ కనుక్కోవాలన్నారు, ఫైండ్ అవుట్ చేసాం. ఈ ప్రాఫిట్ ఎందుకు అంటే ఇక్కడ పైన ఏమి ఇచ్చారండి మీకు? గుడ్ విల్ వాల్యూ చేసేటటువంటిది ఆ సంస్థ యొక్క. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సంస్థకి గుడ్ విల్ ఉంది అని దేని ఆధారంగా చెబుతామండి? ఇప్పుడు మనం వెళ్ళాం, సపోజ్ ఏదైనా ఒక హోటల్కి వెళ్ళాం. మేము మొన్న ఎందుకు తిరుపతి వెళ్ళాం కదా, తిరుపతి వెళ్ళినప్పుడు మా పిల్లలు ఆల్రెడీ ముందెళ్ళి వచ్చారు. వాళ్ళు చెప్పారు అనమాట, అమ్మ పలానా చోట బాగుంది, చాలా మంచిగా ఫుడ్ బాగుంది, అంతా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తారని చెప్పారు పలానా పేరు. అక్కడికి ఎందుకు వెళ్ళాం? దానికి గుడ్ విల్ ఉంది. ఎందుకు గుడ్ విల్ ఉందంటే వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి ప్రాఫిట్స్ బాగున్నాయి. ఓకే, వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేసేటటువంటి విధానం కానీ బాగుంది. అంటే ఏంటి? పాస్ట్ ఆధారంగానే గుడ్ విల్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే పాస్ట్ లాస్ లో వస్తే గుడ్ విల్ ఉందంటావా? లాస్ లో నడుస్తుంటే కాదు. పాస్ట్ నుంచి కూడా ప్రాఫిట్స్ వస్తా ఉంటే దానికి ఆ సంస్థ గుడ్ విల్ ఉంది అంటాం. అలాంటి సంస్థనే కదా కొనుక్కోవడానికి ఇప్పుడు ప్లూటో వచ్చింది. అదే లాస్ లో నడుస్తుంటే ఎవడు రాడండి, దానికి గుడ్ విలే లేదు. అర్థమవుతుందా? సో దేని ఆధారంగా చూస్తారు అంటే ప్రాఫిట్స్ ఆధారంగానే చూస్తారు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఈ ప్రాఫిట్స్ ఎందుకు ఇచ్చారు అంటే గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చారు. రైట్, తర్వాత చెప్తాను. తర్వాత ద లాస్ట్ 3 years బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అయితే సరే ఇచ్చేసారు కదా మేడం, వెళ్ళిపోదాం మనము. ఈ 3 సంవత్సరాల యొక్క యావరేజ్ ప్రాఫిట్స్ అంటే ఏముంది? యావరేజ్ తీయడం అంటే ఏంటండి? టోటల్ సమ్ ఆఫ్ టోటల్ అంటే ఏంటి? ఈ మూడింటిని యాడ్ చేసేసుకుని బై 3 వేసి, అంతే కదండి. ఈ త్రీ ఏవైతే ఉన్నాయో మూడింటిని యాడ్ చేసుకుని బై 3 చేస్తే యావరేజ్ ప్రాఫిట్స్ వస్తుంది. ఆ యావరేజ్ ప్రాఫిట్స్ కి మళ్ళీ ఏమంటున్నాడు? 2 years పర్చేజ్ అంటున్నాడు. అంటే 2 తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఏంటి? 5,000 ప్లస్ 6,000 ప్లస్ 7,500 బై 3 ఇంటూ 2 చేస్తే అయిపోతుంది. కానీ కింద ఇంకేదో ఇచ్చారండి ఇన్ఫర్మేషన్, చూద్దాం. ద లాస్ట్ 3 years బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ వెరిఫికేషన్ డిస్క్లోజ్ ద ఫాలోయింగ్ డిస్క్రిపెన్సీస్. ఏవో ఉన్నాయంటండి, చూద్దాము. ఏవో గమనించారంట లోపాలు, చూద్దాం. 3 years కదండి, ఇదిగోండి. ఇది ఒక 1 year, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, మొత్తం ఇవి మొత్తం 3 years ప్రాఫిట్. 3 years సంబంధించి ఏవో మార్పులు చేర్పులు జరిగినాయి, చూద్దాం. బ్యాడ్ డెట్స్ ప్రీవియస్లీ రిటర్న్ ఆఫ్ రికవర్డ్ 400 రూపీస్. 400 రూపాయలు బ్యాడ్ డెట్స్ గా ట్రీట్ చేసినటువంటి వాటిని మళ్ళీ రికవర్ అయినాయట. అయితే క్రెడిటెడ్ టు డెటార్స్ అకౌంట్. డెటార్స్ అకౌంట్ క్రెడిట్ అయినాయి. ఓకే, డెటార్స్ అకౌంట్ మాత్రమే క్రెడిట్ అయినాయి అని ఇక్కడ అర్థం. ఓకేనమ్మా. ఇక్కడ మనకి ప్రాఫిట్స్, ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో 5,000 రూపీసే అండి. ఇది 5,000 రూపీస్ దేమో 1920, 6,000 రూపీస్ ప్రాఫిట్స్ ఏమో 2021, 7,500 ప్రాఫిట్స్ ఏమో 21-22. దీనికి రిలేటెడ్ అనమాట. సో బ్యాడ్ డెట్స్ ఏవైతే రికవర్ అయినాయో దానిని డెటార్స్ కి అయితే అడ్జస్ట్ చేశారు, కానీ ప్రాఫిట్స్ కి అడ్జస్ట్ చేయలేదు. అంటే ప్రీవియస్లీ బ్యాడ్ డెట్స్ ఏవైతే అనుకున్నాము, బ్యాడ్ డెట్స్ అనేది ఏంటి మనకి? లాస్ కదండి. లాస్ ఏదైతే ఉందో దానిని మనము ఆ లాస్ రాయడం వలన ప్రాఫిట్స్ డిక్రీజ్ అయిపోయినాయి. ఎంత? 400 రూపాయలు ప్రాఫిట్ తగ్గడం వలన ఈ 5,000 రూపీస్ గా మనకు ప్రాఫిట్ కనబడుతుంది. సో మనం ఏం చేయాలండి? ఈ 5,000 రూపీస్ కి 400 రూపీస్ యాడ్ చేయాలి. అర్థం చేసుకోండి. ప్రీవియస్ లో ఏం చేసామంటే బ్యాడ్ డెట్స్ రూపంలో ఈ 400 రూపాయలు మనం రాయడం వలన, P&L అకౌంట్ డెబిట్ లో రాయడం వలన మనకి ప్రాఫిట్ తగ్గిపోయింది. ఇప్పుడు దాన్ని సరి చేయాలి. సో 400 రూపాయలు అంటే ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి.
ఎప్పుడు ఏ ఇయర్ కండి ఇది 1920 ప్రాఫిట్ ఏంటంటే అది 5000 రూపీస్. క్లియర్. నెక్స్ట్ మళ్ళీ నేను పర్టికులర్ ప్రొఫార్మాలో చూపిస్తానండి, చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఫర్నిచర్, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉందండి, క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూడ్ బై 1250. ఏ ఇయర్ ప్రాఫిట్స్ చూస్తున్నాం మనం? 1920 అంటే 5000 రూపీస్ కి మాత్రమే అడ్జస్ట్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూడ్ బై 1250 అంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇక్కడ చెప్తా నేను. ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ ఇలాగే చూద్దాం మనం, మీకు అర్థం కావడానికి. క్లోజింగ్ స్టాక్ ఎట్లా రాస్తామండి? బై సేల్స్ బై క్లోజింగ్ స్టాక్. ట్రేడింగ్ అకౌంట్ కూడా ఏ నేచర్? నామినల్ నేచర్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఇట్లా రాస్తాం కదా. అంటే ఏంటి? ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ రాసే దగ్గర మనం ఏం రాస్తాం? క్లోజింగ్ స్టాక్ రాస్తాము. అయితే ఆ క్లోజింగ్ స్టాక్ ని ఏం చేసాము? అండర్ వాల్యూడ్ అండి, తగ్గించి రాసామట. తగ్గించి రాయడం అంటే ఏమవుతుందంటే మనకి ఇట్లా రాసేది ఏంటి? అకార్డింగ్ టు నామినల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ప్లేసుల్లో ఒక అమౌంట్ తక్కువ పడేటప్పటికి నీకు ప్రాఫిట్ ఏమై ఉంటది? డిక్రీజ్ అయిపోయి ఉంటది గతంలో. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే దీన్ని యాడ్ బ్యాక్ చేసుకో, అంతే. అడ్జస్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ దాన్ని అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఒక స్టేట్మెంట్ వేస్తాం అనమాట, చెప్తాను. తర్వాత 2021 ప్రాఫిట్స్కి ఏం జరిగిందో పాపం చూద్దామండి. ఇక్కడ ఒక విషయం, 1920 క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది ఈ ఇయర్ కి ఏమవుతుందండి? ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్, ఓకే, దాన్ని ఫాలోయింగ్ ఇయర్ కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. క్లియర్. అంటే ఏంటి? 1250 రూపీస్ యొక్క ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? నెక్స్ట్ ఇయర్ మీద కూడా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది ఎప్పుడుది? 1920ది. ఇప్పుడు ఇదేంటి అంటే 2021. ఓకే, ఈ క్లోజింగ్ స్టాక్ ని ఏమని రాస్తారంటే ఓపెనింగ్ స్టాక్ గా రాస్తాము. అంటే ఏమంటున్నారంటే అండర్ వాల్యూ జరిగింది. అండర్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ కూడా అండర్ వాల్యూ తోటిగా రాసేది. అంటే ఏంటి? ఒక ఎక్స్పెన్స్ తగ్గిందిగా ఇక్కడ కూడా, అర్థమవుతుందా? ఒక ఎక్స్పెన్స్ అండర్ వాల్యూడ్ అంటే అర్థం ఏంటి? మనం ఇక్కడ రాసాము అంటే మనకి ప్రాఫిట్స్ తగ్గిపోయినాయి. సో మనం ఏం చేసాం? యాడ్ బ్యాక్ చేసాం. ఇక్కడ రాయడం వల్ల ఏమైంది? మనకి ఎక్స్పెన్సెస్ ఏమవుతాయండి? ఎక్స్పెన్సెస్ తగ్గిపోయి, ఓకే, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. దీనికి రివర్సే కదండి ఈ ఇయర్ లో జరిగేది. ఇక్కడ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రీజ్ అయిన ప్రాఫిట్ ని ఏం చేయాలి అంటే ఈ సంవత్సరంలో యాడ్ చేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ గా రాస్తాం కాబట్టి ఆ 1250 రూపీస్ నే ఇక్కడ ప్లస్ చేయాలి. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్డ్, ఎప్పుడు ఇది? 2021 లోనే అడ్జస్ట్మెంట్. ఫర్నిచర్ పర్చేజ్డ్ 300 రూపీస్ డెబిటెడ్ టు పర్చేస్ అకౌంట్. ఏమండి? ఫర్నిచర్ పర్చేస్ చేస్తే మీరు ఏం రాస్తారు? పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయకూడదు కదండి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాయాలి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయాలి. కానీ పర్చేసెస్ డెబిట్ చేయడం వలన ఏమైంది అంటే అది ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ పడింది. ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఎక్స్పెన్స్ ని కానటువంటి ఒక ఎక్స్పెన్స్ ని మనం లెక్కల్లోకి తీసుకోవడం వలన ప్రాఫిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అయ్యి ఉంటది. ఇప్పుడు నువ్వు ఇంక్రీజ్ చేసుకో ప్రాఫిట్ ని. సో 300 రూపీస్ ని ఏంటి అంటే యాడ్ చేస్తాము ప్లస్. ఓకే, అంటే ఫర్నిచర్ ని ఎంటర్ చేయలేదు కాబట్టి మనం ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలా. ఇప్పుడు మనం డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత కింద ఇచ్చారు చూడండి. డిప్రిసియేషన్ వాజ్ ప్రొవైడెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఓకే, ఆపేయండి ఇక్కడికి. ఓకే, సో ఫర్నిచర్ మీద 300 ఇంటూ 10% అంటే నీకు 30 రూపీస్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. ఈ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయడం పోవడం వలన ప్రాఫిట్ ఎక్కువగా కనిపిస్తుంది, 30 రూపాయలు. సో 30 రూపీస్ ప్రాఫిట్ ని మైనస్ చేసుకో. అర్థమవుతుందండి? ఇదిగోండి మైనస్ చేసుకో. అది 1250 రూపీస్ ప్లస్ ఏంటిది? ఓపెనింగ్ స్టాక్. దీంట్లోనే ఇంకో అడ్జస్ట్మెంట్ ఏంటండి మనకి? ఈ 300 రూపీస్ ఏదైతే ఉంది, ఇదిగోండి 300 రూపీస్ ఏమో, ఈ 300 రూపీస్ అమౌంట్ ని ఒకటి మనం ఎంటర్ చేస్తాము. ఎందుకు అంటే ప్రాఫిట్స్ ఈ ఫర్నిచర్ పర్చేసెస్ అకౌంట్ కి డెబిట్ చేయడం వలన మనకి ఏమవుతుంది? పర్చేసెస్ అకౌంట్ మనకి ఒక ఎక్స్పెన్స్ రాయడం వలన ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కాబట్టి యాడ్ చేస్తాము. ఓకే, అయితే మనం డెప్రిసియేషన్ రాయలేదండి. రాయకపోవడం వలన మనకి ఏంటి అంటే 30 రూపీస్ వరకు మనకి ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. డిప్రిసియేషన్ మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి కాబట్టి మనం 30 రూపీస్ ని లెస్ చేస్తాం. నెక్స్ట్ రైట్ అయినా ఒకసారి చూద్దాం. ఒకటి కన్ఫ్యూజ్ ఏమైనా అయ్యామా? ఫర్నిచర్ పర్చేజ్ 300 రూపీస్ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్. 300 రూపాయలు రాయడం వలన మనకి ఏమవుతుందండి? ప్రాఫిట్ తగ్గిపోయింది కాబట్టి
మనం ఏం చేస్తాము 300 రూపాయలని ప్రాఫిట్ కి యాడ్ చేస్తాం. ఓకే రైటే. డిప్రిసియేషన్ 30 రూపీస్ మనం ఎంటర్ చేయలా. ఓకే, డిప్రిసియేషన్ 30 రూపీస్ మనం ఎంటర్ చేయకపోవడం వలన ఏమవుతుంది, ప్రాఫిట్స్ 30 రూపీస్ వరకు ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయి కదా. సో ఇది కూడా అంతే పాయింట్ రైటే. నెక్స్ట్ ఓకే, ఇదంతా చిందరవందరగా ఉందిగా తీసేద్దాం. మళ్ళీ మన స్టేట్మెంట్ లో రాద్దామండి, అందుకని తీసేస్తున్నా నేను క్లియర్ గా ఉండడానికి. డిప్రిసియేషన్ వాజ్ ప్రొడక్ట్ అయిపోయింది. ఇది క్లోజింగ్ స్టాక్ వాజ్ ఓవర్ వాల్యూడ్ బై 2000 రూపీస్. ఈ ఇయర్ లో మళ్ళీ క్లోజింగ్ స్టాక్ అంటే 2021 లో క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ అంటే ఇదిగోండి, ట్రేడింగ్ అకౌంట్ మన క్రెడిట్ సైడ్ అంటే అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఏమైంది, 2000 రూపీస్ ఓవర్ వాల్యూ చేయడం వలన ఇటు సైడ్ ప్రాఫిట్ ఏమవుతుందండి, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వాల్యూ వలన ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. నువ్వు డిక్రీజ్ చేసుకో, తగ్గించు, మైనస్ చేసుకోండి. ఈ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కాబట్టి దీని మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ 2000 రూపీస్ ఇక్కడ ప్లస్ చేసుకుంటాం, ఈ 2000 రూపీస్. తర్వాత ఏ పర్చేజ్ ఇన్వాయిస్ ఆఫ్ 1000 రూపీస్ వాజ్ ఒమిటెడ్ ఫ్రమ్ ది బుక్స్. పుస్తకాల్లోంచి ఒక పర్చేజ్ ఇన్వాయిస్ ని ఎంటర్ చేయడం మర్చిపోయారంట. ఓకేనండి, ఇక్కడ రాయడం ఒక ఎక్స్పెన్స్ రాయకపోవడం వల్ల ఏమవుతుందండి, ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాఫిట్ ని తగ్గించుకో, సో మైనస్ చేసుకో 1000 రూపీస్ ని. తర్వాత క్లోజింగ్ స్టాక్ వాజ్ అండర్ వాల్యూడ్ బై 1000 రూపీస్. అండర్ వాల్యూ చేశారు అంటే ఏంటి, ప్రాఫిట్ తగ్గిపోయింది. సో నువ్వు ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసుకో, రైట్. ఇదండి మనకి అర్థమవుతుందిగా. 1920లో మనకి బ్యాడ్ డెట్స్ గురించి చెప్పాము. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్ 300 రూపీస్ పర్చేజ్ అకౌంట్ కి రాయడం వల్ల పర్చేజ్ అకౌంట్ ఎక్స్పెన్స్ లో రాస్తాం కాబట్టి మనం 300 రూపీస్ ప్రాఫిట్ తగ్గిపోయింది కాబట్టి మనం దాన్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, దీన్నేమో ప్లస్. తర్వాత డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయకపోవడం వల్ల ప్రాఫిట్ పెరిగింది కాబట్టి ఇందాక కింద మైనస్ రాసామా ఏంటి, నాకు గుర్తులేదు మరి ఏం చెప్పాను. డిప్రిసియేషన్ ఎంటర్ చేయకపోవడం వల్ల 30 రూపీస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు తగ్గించుకుంటాం. ఇట్లా ఉంటుందండి మొత్తం కూడా. మనం ప్రాఫిట్ ఈ అడ్జస్ట్మెంట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్మెంట్ లో చూద్దాం. ఈ పాయింట్స్ అర్థం చేసుకుంటే కనుక నేను స్టేట్మెంట్ కి వెళ్ళిపోతున్నాను ఇక్కడ డైరెక్ట్. ఒక్కసారి ఆగండి, రీవాల్యుయేషన్ అకౌంట్ చూసేద్దాం. నేను ఇందాక రఫ్ లో చెప్పానుగా, ఇదిగో రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాపర్టీ 10,000 రూపీస్, మోటార్ కారు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1250 రూపీస్. ఇక్కడ మనం ఏదైతే రాస్తున్నామో ఇదిగోండి ఇదేగా 7,750 రావాలి. నేను దాన్ని అడ్జస్ట్ చేయలేదు వాళ్ళ క్యాపిటల్స్ కి. చూద్దాం, ఇదిగోండి ఇది క్లియర్ గా రీవాల్యుయేషన్ అకౌంట్ లో 4,650, 3,100 రూపీస్ ఈ రెండు అమౌంట్స్ ని కూడా మనం వాళ్ళ ప్రాఫిట్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసాము. క్లియర్గా రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇదిగో స్టేట్మెంట్ షోయింగ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ అకౌంట్. స్టేట్మెంట్ షోయింగ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ అకౌంట్ చూడండి, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇలా రాసుకోవాలి, పర్టికులర్స్ 2019 to 20, 20 to 21, 21 to 22 ఇలా రాసుకున్న తర్వాత ప్రాఫిట్స్ 3 years ప్రాఫిట్స్ యాజ్ ఇట్ ఈస్ గా 5,000 రూపీస్, 6,000 రూపీస్, 7,500 రూపీస్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ 400 రూపీస్ ఉంది కదండి, ఇదిగోండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 400 రూపీస్ బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ లో బ్యాడ్ డెట్స్ గా మనం దాన్ని లాస్ కింద దాన్ని రాయడం వలన ప్రాఫిట్ తగ్గిపోతుంది కాబట్టి అది రికవర్ అయినాయి కాబట్టి ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసుకుంటే 400 రూపీస్ ప్లస్ చేసాము. తర్వాత 1250 రూపీస్ క్లోజింగ్ స్టాక్ రాసేది మన క్రెడిట్ సైడ్ అకార్డింగ్ టు నామినల్ రూల్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. ఒక గెయిన్ తక్కువ వాల్యూ చేయడం వల్ల ప్రాఫిట్ తక్కువగా రాసాం కాబట్టి ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసుకోండి. సో 400 రూపీస్ అండ్ 1250 రూపీస్ యాడ్ బ్యాక్ చేసుకోండి. ఏదండి ఇదిగో, ఓకేనా అండి. ఈ రెండు పాయింట్స్ క్లియర్ అయిపోయినాయిగా మీకు. నెక్స్ట్ తర్వాత దాన్ని వెంటనే మనం ఏం చేద్దాము అంటే క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూడ్ అనగానే ఈ ఇయర్కి వచ్చేటప్పటికి అది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కదండి. సో మైనస్ 1250 రూపీస్ ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ 300 రూపీస్ ఏంటి, పర్చేజ్ గా రాయడం వలన. పర్చేజ్ అంటే ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. పర్చేజెస్ అనేటటువంటివి రిపిటేటివ్ గా జరుగుతాయి. వాడు గూడ్ గా ట్రీట్ చేశాడు ఒక ఫర్నిచర్ ని, సో ప్రాఫిట్ తగ్గిపోయింది కాబట్టి 300 రూపీస్ యాడ్ బ్యాక్ చేసాం. అదే ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ప్రాఫిట్స్ ఏమవుతాయంటే డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల 30 రూపీస్ ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి దాన్ని మైనస్ చేసాము. అది ఏ ఇయర్ లో, 2021 లో. సో మైనస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా కింద ఉందండి సమ్. ప్రీవియస్ ఇయర్ ఏదైతే మనకి ఈ స్టాక్ ఏదైతే ఉందో ఈ ఇయర్ కి ఓపెనింగ్ స్టాక్. తర్వాత పర్చేజెస్ నాట్ రికార్డెడ్, ఇక్కడ కూడా ఒక ఇన్వాయిస్ రికార్డ్ చేయలేదు కాబట్టి అక్కడ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి 1000 రూపీస్ డిక్రీజ్ చేసాం. తర్వాత క్లోజింగ్ స్టాక్ వాల్యూ అండర్ వాల్యూడ్ అంటే ఏంటంటే మనకి తక్కువగా రాయడం వలన ఏమైంది అంటే ప్రాఫిట్స్
తగ్గిపోయింది 1000 రూపీస్, దాన్ని యాడ్ బ్యాక్ చేసాం అంతే. ఈ మొత్తం యాడ్ చేసుకున్నామండి. ఇదిగోండి కంటిన్యూషన్ చూడండి, ఒకసారి జరుపుతున్నాను. ఇదిగో అంటే కరెక్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ 6650, 3020, 9500 రూపీస్. సో మనం గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేది ఎలా? యావరేజ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఈ 3 సంవత్సరాల ప్రాఫిట్స్ యాడ్ చేసుకుని బై 3 చేస్తే యావరేజ్ ప్రాఫిట్స్ వస్తుంది ఇక్కడ వరకు. క్లియర్? ఇది యావరేజ్ ప్రాఫిట్స్ అండి. యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ 3 ఇయర్స్, 3 ఇయర్స్ యొక్క యావరేజ్ ప్రాఫిట్స్. ఓకే, అయిపోయింది. స్టెప్స్ జాగ్రత్తగా రాయాలండి. నేను ఇక్కడే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే క్లియర్ గా పడాల్సిందే మొత్తం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీమియం టు బి పెయిడ్ బై ఫ్లూటో, యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ 3 ఇయర్స్. ఓకే, ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఉంది. ఏంటి అంటే యావరేజ్ ప్రాఫిట్స్ 2 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ అన్నారండి. మళ్ళీ చూడుకోవాలండి సమ్లో. ఇదిగోండి ఏమన్నారు ఇక్కడ చూడండి, గుడ్ విల్ పాయింట్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి పాయింట్స్ నేను. తర్వాత టోటల్ గా సమ్ అంతా తీసుకోండి మీరు. ఇదిగోండి ఇదే కదా పాయింట్. ద లాస్ట్ 3 ఇయర్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ వెరీ నో 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 ఇదేనా? ఎక్కడుంది పాయింట్? ఒక్క నిమిషం, ఇక్కడ ఇచ్చారా? లాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిట్ వర్ ఇది. ఓకే, ఈ పాయింట్ సెకండ్ లో ఉందండి, రెండో పాయింట్ లో రీవాల్యుయేషన్ అకౌంట్ తర్వాత ఉంది. ప్లూటో షుడ్ పే ప్రీమియం ఫర్ గుడ్ విల్ టు బి వాల్యూడ్ ఎట్ 2 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ 2 ఇయర్స్. సో 2 తో మల్టిప్లై చేయాలి దేనిని? లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ ప్రాఫిట్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఇదిగోండి యావరేజ్ ప్రాఫిట్స్ ఇచ్చారు, కాకపోతే వీటికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అడ్జస్ట్మెంట్ ఈ రకంగా చెయ్యాలి. ఓకేనండి. సో 6390 ఇదిగో ఇంటూ 2 ఇయర్స్ పర్చేస్ కాబట్టి 12,780 రూపీస్. ఫ్లూటోస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ 1/4 ఎందుకు వచ్చింది అనేది నేను మళ్ళా చెప్తా. గుడ్ విల్ ఎంత ఆ పాయింట్ మళ్ళీ వద్దాం. మళ్ళీ రండి, పక్కగా రండి. మనకి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చారు. ఇచ్చారండి. రేషియో 3:2, రైట్? న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా ఇచ్చారు. ఏంటి అంటే 2:1:1. ఇప్పుడు మనం గుడ్ విల్ వాల్యూ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి అంటే సాక్రిఫైజింగ్ రేషియో కావాలి. మీరు మళ్ళీ అనొచ్చు ఎందుకండి సాక్రిఫైజింగ్ అని. చూడండి, ఓల్డ్ పార్ట్నర్స్ కి అంతకు ముందు వచ్చే ప్రాఫిట్స్ మీద ఇప్పుడు తగ్గుతాయి. ఎందుకు? కొత్త వాడిని తీసుకోవడం వల్ల ప్రాఫిట్స్ తగ్గుతాయి కాబట్టి, అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్ సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి సాక్రిఫైజింగ్ రేషియోలో ఎవరైతే ఈ ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కొత్త వాడు తెచ్చేటటువంటి గుడ్ విల్ ని అని ఇక్కడ అర్థం. సో సాక్రిఫైజింగ్ రేషియో ఎలా వస్తుందండి మనకు తెలుసు కదా, ఓల్డ్ మైనస్ న్యూ. క్లియర్? ఎవరెవరిది? ఓన్లీ సన్, నెక్స్ట్ మూన్, వీళ్ళిద్దరికే కదా చూడాలి. సో ఓల్డ్ వచ్చేటప్పటికి సన్ది చూద్దాం ఫస్ట్. సన్ 3/5 మైనస్ 2/4. అలాగే మూన్ 2/5 మైనస్ 1/4. చూద్దాం 20, 2/20, నెక్స్ట్ 20, 3/20. సో సాక్రిఫైజింగ్ రేషియో 2:3 అండి, రైట్? ఇప్పుడు గుడ్ విల్ ఎంత వచ్చిందండి మనకి? ఓకే, టోటల్ గుడ్ విల్ వచ్చేటప్పుడు 12,750 వచ్చింది మనకి. టోటల్ ఫర్మ్స్ గుడ్ విల్ 12,780. ఇప్పుడు ఎవరి షేర్ అండి మనకు కావాల్సింది? ప్లూటో షేర్ ఆఫ్ గుడ్ విల్. ఇలాగే చూడాలి. 12,780 ఇంటూ 1/4 అండి. ఎందుకు 1/4? ఇదిగో ఎందుకంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇది. ఈ మూడో వాడు ఎవరు అంటే సన్ను, మూను, ఫ్లూటో. 1/4 ఇంటూ 1/4 ఎంత వస్తుందండి? ఇదిగోండి క్యాలిక్యులేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, నేను ఇక్కడ చూసి చేసేస్తున్నాను. ఇదిగోండి 1/4 3,195 రూపీస్. కంటిన్యూషన్ మిస్ అవ్వమాకండి. ముందు మనం ప్రాఫిట్స్, యావరేజ్ ప్రాఫిట్స్ కనుక్కొని దాన్ని మల్టిప్లై చేసుకుని దానిలో ఫ్లూటో షేర్ ఆఫ్ గుడ్ విల్ తీస్తున్నాను. ఎంత వచ్చింది? 3,195. దీనిని సాక్రిఫైజింగ్ రేషియోలో సన్ కెంత, మూన్ కెంత అనేది నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసుకో.
3195 ఇంటూ ఇదిగోండి రేషియో ఉంది ఇక్కడ 2:3 అంటే 2/5. తర్వాత 3195 ఇంటూ 3/5 ఎంత అమౌంట్ వస్తుంది ఒక్కసారి క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసారా అమౌంట్స్ క్యాల్కులేషన్ చేసినట్టు చూపించలేదండి, ఇక్కడ ఇచ్చారు 1278 1917 1278 1970. మీరు ఒకసారి క్యాల్కులేట్లో క్యాల్కులేట్ చేసుకుని సరి చూసుకోండి. క్లియర్? ఇది దీన్ని ఎట్లా ఎంట్రీ రాయాలి అని నేను చెప్తాను. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా మీకు. ఇప్పుడు ఒకసారి సమ్లో చూసుకోండి. క్లియరేనా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీమియం టు బి పెయిడ్ బై ప్లూటో యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ 3 years. ఆ యావరేజ్ ప్రాఫిట్స్ ఎలా అంటే ఇదిగోండి ఇట్లా వచ్చింది. దాన్ని 2 years పర్చేజ్ ఆఫ్ అన్నాడు. సో 12,750 టోటల్ సంస్థ గుడ్ విల్. దాంట్లో ప్లూటో షేర్ అంటే 1/4 రేషియో. ఎందుకంటే 2:1:1 అనేది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కాబట్టి 3,195 వచ్చింది. దీన్ని పార్ట్నర్స్ ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంతే. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా అయిపోయింది. గుడ్ విల్ వాల్యుయేషన్ పాయింట్, గుడ్ విల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసామండి లైన్ గా. ఇంకా నెక్స్ట్ చూద్దాం, తీసేద్దాం ఇదంతా నీట్ గా. కంటిన్యూషన్ లో ఉండాలండి సమ్ ఎప్పుడైనా సరే. మనం కంటిన్యూగానే వెళ్ళాలి, ముక్కలు ముక్కలుగా ఎక్కడెక్కడ నుంచో కాదు. మనం పార్ట్స్ చెప్పుకున్నా కూడా అది కంటిన్యూషనే ఉండాలి అంతే. ఓకే, ఫ్లూటో షుడ్ పే 37,500 as his capital, రైట్? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసినప్పుడు చెప్తాను. ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఓకే, దీనికి కూడా అయిపోయింది. లాస్ట్ 3 years ప్రాఫిట్ ఓకే, ఇది కూడా కంప్లీట్ చేసేసాం. అలాగే ఇదిగో ఈ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, రైట్? ఇప్పుడు మనం చక్కచక్కా చేసేయచ్చు. ఏం అడిగారు? పాస్ ద జర్నల్ ఎంట్రీస్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఫ్లూటో అండ్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ జస్ట్ ఆఫ్టర్ హిస్ అడ్మిషన్, రైట్? జర్నల్ ఎంట్రీస్ కూడా అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. నేను ఇది ఎప్పుడు చదువుతానంటే రీవాల్యుయేషన్ అకౌంట్ వేసేసాం కదండి, చెబుతా. నేను టోటల్ సమ్ అంతా అయిపోయినాక చదువుతానండి. ఈజీగా రాసేయచ్చు మనం జర్నల్ ఎంట్రీస్. సో నేను ఇప్పుడే ముట్టుకోను. కావాలంటే మీరు ఎగ్జామ్ హాల్లో ప్లేస్ వదిలేసుకోండి జర్నల్ ఎంట్రీస్ కి, లేదంటే లాస్ట్కే రాయండి ఆన్సర్. ఏది ఈ సమ్ లాస్ట్ కి, నో ప్రాబ్లం, ఏం కాదు. ముందైతే మొత్తం సమ్ అంతా చేసేద్దాం. బ్యాలెన్స్ షీట్ వేయమంటున్నారండి. మనం బ్యాలెన్స్ షీట్ వేయడానికి ఏం కావాలండి? రీవాల్యుయేషన్ అకౌంట్ అయితే మన దగ్గర ఉంది, నేను వేసేసాను, ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మనం ఏం వేయాలి అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కావాలి. పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్ కావాలి. క్లియరా? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కావాలి. సరే, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ లో ఏమేమి రాస్తాము అనేది మీకు జస్ట్ రఫ్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. తర్వాత నేను సమ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇంకా అయిపోయిందండి, ఏముంది? మనం మొత్తం కనుక్కున్నాము, పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్ వేసాము అంటే మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతాము. అది మనకి ఇక్కడ టఫ్ పాయింట్ ఏంటి సబ్లో అంటే యావరేజ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ కనుక్కోవాల్సి వచ్చింది, అదొకటి టఫ్. ఓకే, జస్ట్ రఫ్ గా వేస్తున్నా చూడండి. పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్స్. ఓకే, ముగ్గురు పార్ట్నర్స్ మనకి. ఇక్కడ రాసిన తర్వాత నేను సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఎప్పుడేనండి టీచర్కి ఉత్సాహం ఎప్పుడు వస్తుంది అంటే స్టూడెంట్స్ అర్థం చేసుకుని రెస్పాండ్ అయితే చాలా హుషారు వస్తుందండి మాకు. నా 20 years ఎక్స్పీరియన్స్ లో నేను టీచింగ్ ఎంజాయ్ చేశానండి. ప్రజెంట్ వెళ్ళట్లేదు, నాకు చాలా ఉంది కాలేజ్కి వెళ్ళాలని, కానీ వీలు పడదు. సరే అండి, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. క్యాపిటల్ అకౌంట్స్ ఎవరెవరండి? సన్, మూన్, ప్లూటో. అలాగే సన్, మూన్, ప్లూటో, రైట్. ఫస్ట్ ఏం రాస్తామండి? తెలిసిందే, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ వాళ్ళ క్యాపిటల్స్. అలాగే బై క్యాష్ అకౌంట్ న్యూ పార్ట్నర్ తీసుకొచ్చేటటువంటి క్యాపిటల్ నాకు గుర్తుంది 37,500. వీళ్ళ క్యాపిటల్స్ నాకు గుర్తులేవు, తీద్దాం. తర్వాత ఇంకేం డిస్ట్రిబ్యూట్ చేస్తాను నేను? రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఉంది కదండి, రీవాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్. నెక్స్ట్ బై జనరల్ రిజర్వ్. ఇంతే. గుడ్ విల్ విషయం ఏమన్నారు చూద్దాం మనం. ఓకే, సమ్ చూడాలి కదా ఇప్పుడు మనం. ఓకే, ఇదిగోండి 50,000 రూపీస్ అండ్ 41,000. ఇది లోన్ అండి, లోన్ రాయటం లేదు. 50 and 41,000 ఇక్కడే కదా. 50,000
అండ్ 41,000. ఓకే, రీవాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది కదా మనకి, నేను కూడా చేశానుగా. రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ 4650 4650 4650 3,100. అలాగే జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 5,000 రూపీస్ 3:2 రేషియో. 5,000 రూపీస్ 3:2 అంటే 3,000 2,000 అంతే. క్లియర్ అయిపోయింది. ఓకే అండి. అయితే మీరు అనొచ్చు, ఇంకొకటి పాయింట్ ఉంది ఇక్కడ ఏంటంటే, ఇదిగో లోన్ అకౌంట్ గుడ్ విల్ గురించి చెప్పారు కదండి. ఇదిగోండి, ద లాస్ట్ 3 years బుక్ అకౌంట్ దాని వెరిఫికేషన్ లిస్ట్ ద. ఓకే, ఇక్కడ రండి, సెకండ్ పాయింట్కి రండి. ఒక్కసారి జాగ్రత్తగా చదవండి, ఎక్కడో ఉంటుందన్నమాట మనం మిస్ చేసే పాయింట్, ఎగరగొట్టేస్తాం. ఇదిగో, సచ్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం, ఏది గుడ్ విల్ గురించి, టు బి క్రెడిటెడ్, వాటి తెచ్చినటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని టు బి క్రెడిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్స్, ఓల్డ్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్స్ కి క్రెడిట్ చెయ్యండి అంటున్నారు. దీనికి ఎంట్రీ రాస్తా చూడండి మీకు అర్థం అవడానికి ముందు. అయితే ఎంట్రీ ఏమొస్తుంది అంటే, ఎవరు తీసుకొస్తున్నారండి గుడ్ విల్ ని? న్యూ పార్ట్నర్ తీసుకొస్తున్నాడు అంటే క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు, ఆ పార్ట్నర్ పేరేంటి? ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్. ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదండి. 1/4 షేర్ కి ఎక్కడ ఉందండి? ఇదిగోండి, 1/4 షేర్ కి ఎంత క్యాపిటల్ తేవాలి అంటే ఇదిగోండి 3,195 రూపీస్. 3,195 రూపీస్. ఇది అర్థమవుతుంది కదా ఈ పాయింట్. 3,195 రూపీస్ గుడ్ విల్ తెస్తాడు. దీన్ని సాక్రిఫైసింగ్ రేషియోలో ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు దీన్ని అంటే, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడండి ఇతను. సో క్రెడిట్ చేసిన దాన్ని అతని అకౌంట్ నుంచి డెబిట్ చేసేస్తున్నాం. సో రద్దు అయిపోతుంది. ప్లూటో క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ 3,195 ఎవరెవరికి అంటే, ఓల్డ్ పార్ట్నర్స్ లోన్ అకౌంట్స్ కి అంట. లోన్ అకౌంట్స్, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కాదు. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు? సన్ లోన్ అకౌంట్. ఓకేనండి. అలాగే టు మూన్ లోన్ అకౌంట్. ఎంత? 3,195 ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఆల్రెడీ ఉంది కదా సమ్లో. ఇక్కడే నేను రాసానా, తీసేసినట్టున్నా. ఇదిగోండి, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే 1278 ఒకళ్ళకి, 1278 ఒకళ్ళకి, ఓకే, ఇక్కడ 1278 ఒకళ్ళకి, ఇంకొకళ్ళకి 1970 ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఈ 2 ఎంట్రీస్ చూసుకోండి. ఫస్ట్ గుడ్ విల్ తీసుకొస్తున్నాడు. ప్రీమియం అంటే ఏంటంటే క్యాష్ లో తెస్తున్నాడు. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్ రాసిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ని డెబిట్ చేసేసుకుని రైట్ ఆఫ్ చేసేస్తున్నాం వాడి అకౌంట్ లో. ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్ డెటార్ 3,195 టు లోన్ అకౌంట్ ఇలా రాసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళ లోన్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనము ఈ ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో అది రైట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి అకౌంట్ లోకి తీసుకోవాలి, రావాల్సినటువంటి అవసరం లేదు. ఎంట్రీలో రాసుకుందాము. సో దీన్ని మనం క్యాపిటల్ అకౌంట్స్ లో రాయట్లేదు. ఒకవేళ రాసినా కూడా నో చేంజ్ అండి. డెబిట్ లో రాస్తాము, క్రెడిట్ లో రాస్తాము. అర్థమవుతుందా మీకు? మళ్ళీ చెప్తాను. ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్ లో 3,195 ని మనము ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్ రాసుకోవాలి అంటే బై క్యాష్ 3,195 రాసుకుంటాము. మళ్ళీ డెబిట్ సైడ్ 2 లోన్స్ అకౌంట్ అని రాసేసుకుని ఈ రెండు అమౌంట్స్ డెబిట్ క్రెడిట్ రాసుకుంటాం కాబట్టి రైట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మనం రాసినా రాయకపోయినా నో చేంజ్ అనమాట. సో మనం దీన్ని ఇక్కడతో ఎండ్ చేసేస్తాం. వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ రాసినా రాయకపోయినా ఏమీ కాదు. మనకి బుక్ లో రాయలేదు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. క్లియరా? మనకి ఎక్కడికక్కడ సింపుల్ గా తేల్చేసేటట్టు ఉండాలి, కానీ క్లియర్ గా ఉండాలి. ఓకే అండి. ఇక మనం వీటిని బ్యాలెన్స్ చేసేసుకుని ఎంత అమౌంట్స్ వస్తుందో మొత్తం రాసేసుకుని, ఓకేనా, ఆ అమౌంట్స్ ని ఇక్కడ రాసి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, మళ్ళీ దాన్ని బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇలా రాస్తాం. క్లియర్? ఇప్పుడు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి వెళ్ళిపోదాం. ఎలా రాశారో చూపిస్తారు చూడండి. ఇదిగోండి, ఇదిగోండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? రైట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్
బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 50,000 41,000. న్యూ పార్ట్నర్ తెచ్చేటటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో 37,500. ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ 4650 3,100. జనరల్ రిజర్వ్ 3,000 2,000. రైట్, ఇలా రైట్. ఇదిగోండి, ఇది ఈ 3 అమౌంట్స్ ఎక్కడికి వెళ్తాయండి? ఇవి 3 అమౌంట్స్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం మనం కూడా. ఓకే, బ్యాలెన్స్ షీట్ వేయబోతున్నాను. ఈ బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు కూడా నేనేం చేయబోతున్నానంటే పక్కన చూపించేస్తాను మీకు తర్వాత ఏదంటే అది. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్. ఓకే, రైట్. ఇక్కడ అయిపోయిన తర్వాత సమ్లోకి వెళ్దాం మనం. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లేదా న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎవరెవరండి వాళ్ళు? సన్, మూన్ అండ్ ప్లూటో యాజ్ ఆన్. నీకు డేట్ అడిగారుగా 1/4 సంథింగ్ డేట్ అని, అది. లయబిలిటీస్, అసెట్స్, రూపీస్, తర్వాత ఇటు కూడా రూపీస్. రైట్. ఏమేమి ఇచ్చారు? ఉన్న బ్యాలెన్స్ షీట్ చూసి వెయ్యడమే మనం. ఉన్న బ్యాలెన్స్ షీట్ చూసి యాజ్ ఇట్ ఈస్ గా వెయ్యడమే. ఇదిగోండి, ఇదేగా బ్యాలెన్స్ షీట్. ఉన్నది ఉన్నట్టు వేయడమే. అమౌంట్స్ మాత్రం ఏమైనా నీకు అడ్జస్ట్మెంట్స్ లో మార్పు చేస్తే నువ్వు కూడా చేయి. ప్రాపర్టీ, మోటార్ కారు, ఫర్నిచర్, డెటార్స్, ఇవన్నీ కదండి. రాద్దాం. స్కాన్ చేసేసారా సమ్ము? ఇదిగోండి, ప్రాపర్టీ ఉన్నది ఉన్నట్టు రాస్తున్నా నేను. ప్రాపర్టీ 45,000 గా చూపించమంటున్నారు, ఇంక్రీజ్ అయింది. తర్వాత మోటార్ కార్ 6,500 7,500 ఇప్పుడు 6,500 రూపీస్ గా చూపించమన్నారు. తర్వాత ఫర్నిచర్ యాజ్ ఇట్ ఈజ్, నాకు గుర్తులేదు ఎంతో తీసుకుందాం. తర్వాత డెటార్స్ 25,000 మైనస్ 1,250 అంటే 23,750 అంతేనా? తర్వాత ఏమున్నాయి చూద్దామండి. ఫర్నిచర్ 1,000 రూపీస్ ఇంక ఎంటర్ చేయలేదు. మోటార్ కార్ అయిపోయింది. ప్రాపర్టీ, ఫర్నిచర్ రాయలేదు, 1,000 రూపీస్ రాద్దాము. స్టాక్ 45,000 యాజ్ ఇట్ ఈజ్. క్యాష్ 4,000. స్టాక్ 45,000. ఫర్నిచర్ 1,000 రూపీస్. స్టాక్ ఎంతండి? నేను స్కాన్ చేయమంటాను, నేనే మర్చిపోయాను కదా. స్టాక్ 45,000, క్యాష్ 4,000. స్టాక్ 45,000. నెక్స్ట్ క్యాష్ 1,000 రూపీస్ ఒకటే కాదు, 2 ఫార్మ్స్ లో సంస్థలోనికి వచ్చింది. న్యూ పార్ట్నర్ తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ 37,500 ప్లస్ గుడ్ విల్. హిజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంతండి? హిజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ తీసుకోవాలి. మొత్తం వాల్యూ చేసింది ఇదిగో 3,195. 3,195. ఏమైందండి మన సమ్ము? 3,195. ఇదండి మనకి ఎంతైతే అంత యాడ్ చేసుకుని రాసింది. తర్వాత ఇటు సైడ్ చూద్దాం. ఆ ఉన్న బ్యాలెన్స్ షీట్ చూసే నేను వేస్తున్నా. ఆ ఉన్న బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ రాసేస్తున్నానండి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్స్ ఎవరెవరు నీకు? సన్, మూన్, ఫ్లూటో. ఈ అమౌంట్స్ రాద్దాం, యాడ్ చేసి ఇక్కడ వేద్దాం. తర్వాత లోన్ అకౌంట్స్ ఉన్నాయి. లోన్ అకౌంట్స్ ఎవరెవరు? లోన్ అకౌంట్స్ సన్, మూన్. ఆల్రెడీ సన్ కి లోన్ ఉంది, దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళా గుడ్ విల్ ని యాడ్ చేయమన్నారు కదా. సో రాద్దాం. ఇంకా వాటికి అదనంగా ఇంకేమైనా ఉన్నాయా? సన్ను, మూను, ఫ్లూటో వీళ్ళ యొక్క మనం క్యాపిటల్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. 57,650.
57,650. ఓకే, ఇది గుర్తుందిగా 37,500 రూపీస్, రైట్. నెక్స్ట్ ఇంకా 46,100, 46,100 బ్యాలెన్స్ షీట్ అండి వేస్తుంది మనం. తర్వాత లోన్ అకౌంట్స్ కి మనం ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో చూసుకోండి అండి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు రాయాల్సిందే కాబట్టి క్యాపిటల్స్ మూను. ఓకే, అయిపోయింది. లోన్ సన్ లోన్ ఎంత 5,000 రూపీస్. సన్ లోన్ 5,000. మూన్ కి లోన్ ఏమీ లేదు, కానీ ఇప్పుడు గుడ్ విల్ ని లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ₹1,000. ఇప్పుడు గుడ్ విల్ కూడా రాసిన తర్వాత రాద్దామండి. అట్లాగే మూన్ ఎంత రాద్దాం, రైట్. లోన్ అకౌంట్స్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేసాము ఎంట్రీ కూడా చెప్పాను నేను మీకు. గుడ్ విల్ కి సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేసి ఇదిగో 1278, 1917. 1278, 1917. 1278, 1217. అర్థమవుతుందండి. ఈ గుడ్ విల్ ని మనం లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు. మొత్తం యాడ్ చేసి 3,002 కాదు 2,217 రూపీస్. క్లియరా? ఇంకేమైనా బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయేమో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ లో ఓవర్ మూన్ ఓవర్, ఇది ఓవర్ జనరల్ రిజర్వ్ రాయకూడదు కదండి, డిస్ట్రిబ్యూట్ చేసేసాము. సండ్రీ క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, నో అడ్జస్ట్మెంట్. సండ్రీ క్రెడిటార్స్ తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంతే. సండ్రీ క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సండ్రీ క్రెడిటార్స్ 15,000, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 1,500. ఓకే, ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఇక్కడ రాసేసుకుంటే అయిపోద్దండి. ఇంతకన్నా ఏమీ లేదు. మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఇచ్చారో చూద్దాం. సమ్లోకి వెళ్ళిపోండి. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్, రైట్. ప్రాపర్టీ 35,000 ప్లస్ 10,000, 45,000. మోటార్ కార్ 7,500 మైనస్ 1,000, 6,500. ఫర్నిచర్ కి నో అడ్జస్ట్మెంట్. డెటార్స్ 23,750. స్టాక్ 45,000, నో అడ్జస్ట్మెంట్. క్యాష్ 4,000 రూపీస్ ఇచ్చింది, క్యాష్ ఇచ్చినట్టే 37,500 రూపీస్. న్యూ పార్ట్నర్ తీసుకొస్తున్నాడు 3,195. హిజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ 44,695. తర్వాత సన్ క్యాపిటల్ 47,650. మూన్ 46,100. ఫ్లూటో 37,500. తర్వాత లోన్ ఆల్రెడీ 5,000 లోన్ ఉంది. ఇదేంటంటే షేర్ ఆఫ్ గుడ్ విల్ ని లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. తర్వాత మూన్ ది 1917. సండ్రీ క్రెడిటార్స్ నో అడ్జస్ట్మెంట్ 15,000, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ 1,500. ఇంతే అండి, అంతే. ఒకసారి చూసుకోండి, నేను ఏ పాయింట్ మిస్ చేయలేదు. ఇప్పుడు మనము జర్నల్ ఎంట్రీస్ రాద్దాం. జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్లియర్ ఒకటే చెప్తా మీకు. రీవాల్యుయేషన్ అకౌంట్ ని బట్టి ఫస్ట్ ఎంట్రీస్ వచ్చేస్తాయండి. రీవాల్యుయేషన్ అకౌంట్ మనం రాసుకున్నాం కదండి. ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ ని బట్టి మనం ఎంట్రీస్ రాసేద్దాం. ఫస్ట్ మొత్తం 3 ఎంట్రీస్ వస్తాయండి. ఎప్పుడైనా సరే తీసుకో, రీవాల్యుయేషన్ అకౌంట్ ని బట్టే రాయండి. 3 ఎంట్రీస్ వస్తాయి. ఒకటేంటి, డెబిట్ సైడ్ మనం ఏమైనా గనక అమౌంట్ రాస్తే దానికి ఒక ఎంట్రీ, క్రెడిట్ సైడ్ రాస్తే దానికి ఒక ఎంట్రీ, తర్వాత పార్ట్నర్స్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేసి దానికి ఒక ఎంట్రీ. అంటే ఫస్ట్ ఏంటి మనకి, రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు ఏంటండి, మోటార్ వ్యాను, తర్వాత డెటార్స్. 2 మోటార్ వ్యాన్, ఎంవి అని పెట్టా చూడండి, 2 డెటార్స్. ఓకే, 1,000, 1,250. మొత్తం 2,250 రూపీస్, రైట్. అయిపోయింది. తర్వాత క్రెడిట్ సైడ్ ఐటమ్ ఉంటే దాని మళ్ళా ప్రాపర్టీ అకౌంట్ 10,000 రూపీస్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. అయిపోయింది కదా, 2 ఎంట్రీస్. నెక్స్ట్ థర్డ్ వన్, డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఎవరికి, వీళ్ళిద్దరికి. సో డిస్ట్రిబ్యూట్ చేసినందుకు రీవాల్యుయేషన్ అకౌంట్ ఎట్ R2, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి, లాస్ వస్తే రివర్స్. 3 ఎంట్రీస్ అయిపోయినాయి కదండి. రీవాల్యుయేషన్ అకౌంట్ డెట్ R2 ఎవరెవరికి, సన్ క్యాపిటల్ అకౌంట్ టు మూన్ క్యాపిటల్ అకౌంట్. ఎంత మేడం డబ్బులు అంటారేమో, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ లో రాసాం కదా, ఇదిగోండి 4,650.
4650 3100 రూపీస్ మొత్తం యాడ్ చేసుకుంటే 7750 రూపీస్. మొత్తం ఎన్ని ఎంట్రీస్ అయిపోయినాయండి? 1 2 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఏం జరిగింది? మనకు ఐడియా రావాలంతే. రీవాల్యుయేషన్ ఎందుకు చేసాం మనం? కొత్తోడు వస్తున్నాడు కాబట్టి. కొత్తోడు ఏం చేస్తున్నాడు అండి? హిజ్ షేర్ ఆఫ్ క్యాపిటల్ తెస్తున్నాడు కదా. క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు ఎంత? 37,500 రూపీస్ టు ఆయన పేరేంటి? ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్. సింపుల్ గా మనకు అంత ఐడియా ఉండాలి మొత్తం చాప్టర్ మీద. అయిపోయింది. తర్వాత అతను ఏం చేశాడు? మళ్ళా గుడ్ విల్ తీసుకొచ్చాడు. క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు మళ్ళీ ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్. ఎంతండి? మనం కనుక్కున్నాం కదా, ఫైండ్ అవుట్ చేసాం కదండి. ఎంతంటే 3195 3195 3195. దీన్ని ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేశాడండి? మళ్ళీ దీన్ని రైట్ ఆఫ్ చేసుకుంటూ ఫ్లూటో క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ 3195 వాళ్ళ లోన్ అకౌంట్స్, వాళ్ళ పేర్లు ఏంటి? సన్ లోన్ అకౌంట్, మూన్ లోన్ అకౌంట్. ఈయనదైతే గుర్తుంది నాకు, సెకండ్ అయింది. ఎంత అంటే 1917, బాగా గుర్తుంది. ఇంకొక అతనిది నాకైతే గుర్తులేదు, చూద్దాం. 1278. ఇంతేనండి ఎంట్రీస్. మొత్తం 6 ఎంట్రీస్ వచ్చినాయి. చూద్దాం సమ్లో ఎలా ఇచ్చారో. ఓకే, ప్రాపర్టీ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ ఫస్ట్ ఎంట్రీ. నేను దీన్ని ఫస్ట్, దీన్ని సెకండ్ గా రాశాను, నో ప్రాబ్లం. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా 2 మోటార్ గా 2 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అయిపోయింది. తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసాం. రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు సన్స్ క్యాపిటల్, మూన్స్ క్యాపిటల్. తర్వాత క్యాష్ అకౌంట్ డేటా టు ఫ్లూటోస్ క్యాపిటల్, ఇది 37,500. తర్వాత గుడ్ విల్, ఇది 3195. డిస్ట్రిబ్యూషన్ ఎంట్రీ ఇదండి. క్లియర్ అయిపోయిందండి సమ్ము. ఇదిగోండి లైన్ గా ఒక్కసారి చూసుకోండి, 1 by 1. ఇక్కడ నుంచి సమ్ స్టార్ట్ అయింది మీకు. ఇదిగోండి ఇది సొల్యూషన్. ఎక్కడ నుంచి? ఇదిగోండి ఏం చేశారు? ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ తో స్టార్ట్ చేశారు. ఇదిగోండి రీవాల్యుయేషన్ అకౌంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇదిగో ప్రాఫిట్ వచ్చింది. తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేశారు, వాళ్ళ బ్యాలెన్సెస్, తర్వాత న్యూ పార్ట్నర్ తెచ్చే క్యాష్, తర్వాత రీవాల్యుయేషన్ ప్రాఫిట్స్, తర్వాత జనరల్ రిజర్వ్. ఓకే, దాన్ని బ్యాలెన్స్ చేసేసుకున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ఆర్ గెయినింగ్ రేషియో ఆఫ్ సన్ అండ్ మూన్ బికాస్ ఆఫ్ అడ్మిషన్ ప్లూటో. ఇదిగో ఓల్డ్ రేషియో, న్యూ రేషియో, సాక్రిఫైసింగ్ 2 3. సో 2:3. ఇది కూడా చెప్పాను కదా, అయిపోయింది. తర్వాత స్టేట్మెంట్ షోయింగ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ అకౌంట్. ఇదిగో ఇందాక నేను రఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఉన్న ప్రాఫిట్స్ ఉన్నట్టు తీసుకుని, తర్వాత బ్యాడ్ డెట్స్, తర్వాత ఇదిగో క్లోజింగ్ స్టాక్. వీటి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, రఫ్ గా చేశాను, తర్వాత దీంట్లో కూడా చేశానని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఓకే రైట్. అవి ఎందుకు అంటే గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేయడానికి. యావరేజ్ ప్రాఫిట్ ఏమో ఇది, యావరేజ్ ప్రాఫిట్. ఆ యావరేజ్ ప్రాఫిట్ కి 2 years పర్చేస్ ఆఫ్ గుడ్ విల్ కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే ఇంత వచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేయాలి అంటే, ఇది టోటల్ ఫర్మ్స్ గుడ్ విల్ అన్నమాట. టోటల్ ఫర్మ్స్ గుడ్ విల్, సంస్థ గుడ్ విల్, దాంట్లో 1/4 న్యూ పార్ట్నర్ షేర్. ఎందుకంటే 2:1:1 అన్నారు కాబట్టి అతని షేర్ 1/4 కాబట్టి దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి సాక్రిఫైసింగ్ రేషియో లో. తర్వాత ఎంట్రీస్, ఈ ఎంట్రీస్ అన్ని కూడా తర్వాత రాసుకోండి. బ్యాలెన్స్ షీట్ గుర్తొస్తుందా? ఇదిగోండి 45,000 మోటార్ కార్, 6,500 ఫర్నిచర్, నో అడ్జస్ట్మెంట్. డెటార్స్ 5% డిప్రిసియేషన్, 5% ప్రొవిజన్ ఫర్ డెటార్స్. తర్వాత స్టాక్ నో చేంజ్. క్యాష్ వచ్చేటప్పటికి క్యాష్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చింది బ్యాలెన్స్ షీట్ లో 4,500. తర్వాత 37,500 న్యూ పార్ట్నర్ది. తర్వాత ఇది గుడ్ విల్. ఇది తర్వాత సన్ మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ నుంచి తీసుకొచ్చాం. ఇది అమౌంట్, ఈ అమౌంట్. ఓకేనా, ఫ్లూటోది యాజ్ ఇట్ ఈజ్. తర్వాత లోన్ అకౌంట్ గుడ్ విల్ ని ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో 5,000 ఉంది. 1278 ఏమో అతని షేర్ ఆఫ్ గుడ్ విల్ సాక్రిఫైసింగ్ రేషియో. తర్వాత మూన్ 1917, ఇతనికి ఓల్డ్ అంటే బ్యాలెన్స్ షీట్ లో ఏం లేదు. సో ఇప్పుడు ఉన్న గుడ్ విల్ ని ఉన్నట్టు లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది లోన్ అకౌంట్. తర్వాత సండ్రీ క్రెడిటర్స్ నో అడ్జస్ట్మెంట్, అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ నో అడ్జస్ట్మెంట్. ఇంతే అండి. ఇవ్వండి ఎంట్రీస్ మొత్తం 6 ఎంట్రీస్. రైట్, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను స్టూడెంట్స్.